హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో తేలిగ్గా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే విధంగా ఉండేటువంటి బీరకాయ కూరనైతే మీకు చూపిస్తానండి. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా అయితే దీన్ని చేసేసుకోవచ్చండి. అన్నం ఉడికేటప్పటికే ఈ కూర కూడా అయిపోతుందండి. చేయడం కూడా చాలా తేలిక. ముందుగా అయితే దీనికి కావాల్సినవి నేనైతే అరకిలో వరకు బీరకాయలను తీసుకున్నానండి. అదేనండి 500 గ్రామ్స్ వరకు. తరువాత చెక్క అయితే తీసుకున్నానండి. అది చాలా మందంగా ఉంది, అందుకని పలచగా ఉంటే చెక్కతో పైన చేసేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి చెక్కు. తరువాత వాటిని చేదు చూసేసి తర్వాత మాత్రమే ముక్కలుగా కోసుకోండి. బీరకాయలు ఒక్కొక్కసారి చేదు వస్తాయండి, అందుకని చేదైతే చూసేసుకోండి వాటిని. తరువాత బీరకాయలని ఉల్లిపాయలని అన్నిటినీ కూడా ముక్కలుగా కోసేసుకోండి సన్నగా. తరువాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని కర్రీకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ని వేసుకొని తాలింపు గింజల్ని ఎర్రగా వచ్చే విధంగా అయితే వేయించేసుకుందామండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకుందామండి తాలింపులోకి. మరి ఎర్రగా ఏం వేగాల్సిన అవసరం ఏం లేదు కాదండి, ఉల్లిపాయలు కొంచెం వేగాలండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగిపోయినాయండి మనకి, చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా మనము యాడ్ చేసేసుకుందామండి ఈ కర్రీలోకి. ఇది చాలా టేస్టీ కర్రీ అండి. చూస్తానికి సింపుల్గానే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలాంటి కర్రీస్ని తీసుకోవడం వల్ల. చూసారా, చక్కగా ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత మనము కలపెట్టేసుకుందామండి. ఎప్పుడైనా సరే ఉప్పుని పసుపుని కనుక యాడ్ చేసేసుకున్నామనుకోండి ముక్కలు తొందరగా మగ్గుతాయండి. మనకి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నామనుకోండి, వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ తోటే కర్రీస్ అన్నీ కూడాను మగ్గిపోతాయండి. చూసారా, నేనైతే ఉప్పు పసుపునైతే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ముక్కలకంతా పట్టే విధంగా అయితే మనము కలపెట్టుకోవాలండి ఉప్పు పసుపుని. తర్వాత మూతనైతే పెట్టేసుకొని సిమ్ చేసేసేద్దామండి. చక్కగా మగ్గుతాయి. చూసారా, చక్కగా మగ్గి వాటర్ అయితే బయటకు వచ్చిందండి. ఈ టైంలో కర్రీకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారాన్ని కూడా మనము యాడ్ చేసుకుందామండి. ఈ బీరకాయ కర్రీలో ముక్కల్ని చూసి ఉప్పు అయితే యాడ్ చేయొద్దండి, చాలా కొంచెం యాడ్ చేసుకోండి. సరిపోకపోతే మనం లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చండి. ముందే యాడ్ చేసుకున్నామనుకోండి ఎక్కువైపోతుంది. చూసారా, కారం కూడా వేసిన తర్వాత మరి కొంచెం సేపు మగ్గించుకున్నామనుకోండి చక్కగా చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకున్నటువంటి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మర్చిపోవద్దు.